మందమరి ఏరియాలో కేకే5 గనిలో సావన్ కుమార్ అనే కార్మికుడు రాత్రి సెకండ్ షిఫ్ట్లో ప్రమాదానికి గురైండు. చాలా దురదృష్టకరమైన సంఘటన. యాజమాన్యానికి ఎన్నిసార్లు యూనియన్లు సూచించినా ఇవాళ అన్ని మైన్లలో కూడా సర్వేడ్ ఆఫ్ అయిన మిషన్లని ఉపయోగంలో పెడుతున్నారు. వాస్తవంగా మైన్ మీద 4 మిషన్లు నడవాల్సి వచ్చినప్పటికీ నిరుపయోగం అంటే ఆ స్టాప్ అయిన మిషన్లను ఇంకో 4ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలా ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఉత్పత్తి తీసే సందర్భంలో బొగ్గు పెళ్ళ మీద మిషన్ వెళ్ళి అది ఎటు కదలలేని పరిస్థితిలో కార్మికుడు దిగి చూసే సందర్భంలో సైడు పాలై చనిపోయిండు. ఆ కార్మికుని ఇలా కనీసం బావి మీద స్ట్రక్చర్ కూడా లేదు. అక్కడ అర్ధగంట దాకా దాదాపు పైప్ మీద పండబెట్టింది. తర్వాత కంచెలుగా మంచి ఫెసిలిటీస్ డాక్టర్ లేకపోవడం వల్ల కరీంనగర్ రిఫర్ చేసింది. మార్గ మధ్యలో చనిపోయింది. మేము అంటున్నాం సింగరేణికి 1000 కోట్ల లాభాలు వస్తున్నప్పుడు ఒక మంచి ఎఫిషియన్సీ డాక్టర్లు ప్రమాదం అయినప్పుడు అత్యవసరంగా చూసే డాక్టర్లు ఎక్కడైనా ఉన్నారా? ఏమైనా హైదరాబాదు కరీంనగర్ రిఫర్ చేసి మార్గ మధ్యలో చచ్చిపోవడానికి కారణం అవుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండట్లేదు. బాయిల మీద సంబంధించిన స్ట్రక్చర్లు సరిగ్గా ఉండవు. సేఫ్టీ కమిటీ మీటింగ్లలో అసలు సేఫ్టీ గురించి చర్చించే నాయకులు లేరు. ఒకవేళ ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆయన సేఫ్టీ కమిటీలో ఉంచకుండా చూస్తూ ఉంటారు. ఏవైనా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక సంఘాలు ఏమైనా ఆందోళన చేస్తే వాళ్ళ మీద కక్షసానికి చర్యలు కూనుకుంటా ఉన్నారు. బాయిలో వర్కింగ్ ప్లేస్ మంచిగా లేవు అంటే ఇలా యాజమాన్యం వాళ్ళని టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ డిస్మిస్లు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కార్మికులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడే సందర్భాలలో సరిదిద్దుకుంటే ప్రమాదాలు జరగకుంటుంటాయి. కానీ సరిదిద్దుకొని ఇవ్వకుండా వాళ్ళ అసంతృప్తిని, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ సూచన ఎక్కడైతే సందర్భాలు ప్రమాదానికి సంబంధించిన సందర్భాలు సూచించినప్పుడు యాజమాన్యం వినాలి. అందుకే మేము సీరియస్గా సీఐటీగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ చైర్మన్ మేనేజర్ గారికి లేదా సేఫ్టీ జీఎం గారు డైరెక్టర్ గారు చర్య తీసుకోండి. సేఫ్టీ విషయంలో మాటలకే పరిమితం అవ్వద్దు. ఖచ్చితంగా చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తితో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి సింగరేణిలో. అందుకనే కార్మికుడు చిన్న పిల్లగాడు, అతనికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన డబ్బులన్నీ ఎట్లా వస్తాయి. కానీ డబ్బుల విషయం కాదు, ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఒక సిస్టర్ ఉంది. ఆయనకు తమ్ముడు లేడు, ఆయన పెళ్లి కాలేదు, చిన్న పిల్లోడు. మరి ఆయన చెల్లెకు ఖచ్చితంగా ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. రకరకాల కొర్రీలు పెట్టి ఉద్యోగం ఎగ్గొట్టే కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యం చేయొద్దు. ఇవాళ సానుభూతిగా అందరం మాట్లాడినా యాజమాన్యమే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మేము సీరియస్గా సింగరేణి యాజమాన్యాన్ని ప్రమాదాన్ని ఒక పరిగణగా తీసుకొని ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఖచ్చితంగా వాళ్ళ చెల్లెకు ఉద్యోగం ఇచ్చేట్టు చూడాలని చెప్పి మేము సీఐగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. రాసపల్లి శ్రావణ్ కుమార్ 32 సంవత్సరాలు అన్నటువంటి జనరల్ మజ్దూర్ కార్మికుడు డిజిటల్ ఆపరేటర్గా బొగ్గు ఉత్పత్తి కొరకు తాను విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సందర్భంలో బ్లాస్ట్ అయిన తర్వాత మైన్ ఎస్టీఎల్ లోపలి పోయినప్పుడు ఆ యొక్క పిల్లల్ని దుబ్బే సమయంలో సైడ్ ఫాల్ అయి ఆ యొక్క కార్మికునిపై పడింది. పడిన వెంటనే కరీంనగర్ రెండవ హాస్పిటల్ ధరించే సందర్భంలో అక్కడ వైఎస్ఆర్ చనిపోవడం జరిగింది. ప్రధానంగా యాజమాన్యం మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు ఉత్పత్తి మీదనే మీ యొక్క చూంచిన శ్రద్ధ రక్షణ మీద చూంచట్లేదు అనేది నగ్న సత్యం. ఎందుకంటే ఇవాళ రక్షణ మర్చిపోయి ఉత్పత్తి ముఖ్యమైన విధంలో వాళ్ళ యాజమాన్యం పనిచేస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఈ రక్షణలన్నీ పనిచేయనంటే అతను లెటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ భయానికి కూడా చాలామంది భయపడుతున్నారు. కాబట్టి అది కాకుండా ఉత్పత్తితో పాటుగా రక్షణ కూడా తప్పనిసరి జరగాలి. ఈ పరిస్థితి జరగట్లేదు. ప్రతి మహిళ కూడా వాళ్ళ సేఫ్టీ కమిటీ కానీ మైన్ కమిటీ కానీ నిరంతరంగా కార్మికుల సమస్యలు తీసుకోవాలి. వాళ్ళు రక్షణతో పనిచేస్తుందా లేదా చూడాలి. రక్షణతో పనిచేయనప్పుడు సంబంధిత అధికారికి తెలియపరచాలి. ఆ రక్షణతో పనిచేయించే విధంగా పనిచేయించవలసిన పరిస్థితి అక్కడ ఉన్న యాజమాన్యం ప్రయత్నం చేయాలి. అది జరగట్లేదు. ఎప్పటికప్పుడు మనిషి చనిపోయినప్పుడే మాట్లాడుకుంటున్నాం, తర్వాత దీన్ని మర్చిపోవడం జరుగుతుంది. మళ్ళా ఉత్పత్తిలో కాంపిటీషన్ తీసుకొచ్చి కాంపిటీషన్ పద్ధతిలో అతను ఇన్ని డబ్బులు నింపిండు నువ్వెందుకు నింపకూడదనే ఓ కాంపిటీషన్ పద్ధతి పెట్టడం మూలంగా కార్మికుడు సేఫ్టీని మర్చిపోయి నేను 40 పోస్తే నేను 45,000 పద్ధతిలో ఇవాళ కార్మికుడు కాంపిటీషన్ పనిచేయడం మూలంగా ఈ యొక్క యాక్సిడెంట్ జరుగుతున్నాయి.